హలో అందరికీ, ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూసేయండి. ముందుగా నా దగ్గర ఉన్న 3 రకాల మిల్లెట్స్ని అయితే ఇలా నీట్గా కడిగేసుకొని సోక్ చేసేసి ఇలా కొన్ని వాటర్ వరకు కొలత తీసుకొని 4 hours బిఫోర్ సోక్ చేసేసి పెట్టేసుకొని ఇలా మెత్తగా ఉడకబెట్టేసుకొని ఇది చల్లారాక కొంచెం పెరుగు వేసుకొని దాంట్లో గోరువెచ్చని పాలు వేసుకొని నైట్ తోడేసుకొని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే ఇలా తాలింపు పెట్టేసుకుంటే బ్రేక్ఫాస్ట్ రెడీ. ఇంకా మా వినాయకుడిని అయితే నిమజ్జనం చేసేయడానికి రెడీ చేసాము. ఇదైతే ఎకో ఫ్రెండ్లీ వినాయకుడు అండి. ఇలా వాటర్ పోసేస్తూ ఉంటే అందులోనే మెల్ట్ అయిపోతుంది. ఈ వినాయకుడిలో కొన్ని సీడ్స్ కూడా ఉంటాయంట. ఇందులో మెల్ట్ అయిపోయి మట్టి ఈ కోకోపీట్లో స్టోర్ అయ్యి నెక్స్ట్ 2 daysలో జర్మినేట్ అవుతాయంట సాప్లింగ్స్. ఈ సాప్లింగ్స్ జర్మినేట్ అయ్యాక నేను ఒక వీడియో తీసి మీకు చూపిస్తాను. ఇంతకీ దీంట్లో ఏం సీడ్స్ వచ్చాయి, ఏం జర్మినేట్ అయ్యేది నెక్స్ట్ రీల్లో అయితే పెడతాను. సో ఈరోజైతే మా వినాయకుడు నిమజ్జనం అయితే కంప్లీట్ అయిపోయింది. మరి మీ వినాయకుడు నిమజ్జనం అయితే కంప్లీట్ అయిందా? కామెంట్ బాక్స్లో తెలిపేయండి. బాయ్ బాయ్.